For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభశ్రీ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల 18వ తేదీన చంద్రగ్రహణం అంటున్నారు. మరి ఈ చంద్రగ్రహణం ఇండియాలో ఉందా? ఒకవేళ ఉంటే ఎంత ప్రభావితం చూపిస్తుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు రాబోయేటటువంటి గ్రహణం చంద్రగ్రహణంగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది నిజానికి మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి దానికి మనం సూతకం పాటించాలి, పద్ధతులు పాటించాలి, నియమం పాటించాలి అనేటటువంటి పద్ధతులు మనకి ఏమీ కూడా లేవు. కాకపోతే మన సనాతన ధర్మంలో భారతీయులందరూ కూడా తలామూలలో విస్తరించి ఉన్నారు. అంటే భారతీయులు అనేక దేశాలలో కూడా ఉండడం జరిగింది. కాబట్టి అలాంటి వారి కోసము కొన్ని పద్ధతులు అనేటటువంటివి చెప్పారు. ఏదైతే మనకు చంద్రగ్రహణం ప్రభావితం చూపిస్తుందో ఆ గ్రహణం అనేటటువంటిది మనకు ఉదయకాలం, అంటే చంద్రుడు ఉదయించేటటువంటి సమయం మన భారతదేశంలో పడుతుంది. ఉదయకాలంలో చంద్రుడు కనిపించడు కాబట్టి మనము గ్రహణ నియమాలు పాటించవలసిన పని లేదు. ఎవరు పాటించాలి? ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఆ ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క గ్రహణ నియమాన్ని పాటించాలి తప్ప మన భారతదేశంలో ఇది కనిపించదు, వర్తించదు కూడా. కాబట్టి మనకు నియమాలంటూ ఏమీ కూడా లేవు. ఇంకో విషయం ఏంటంటే ఆయా దేశాలలో మన హైందవులు, సనాతన ధర్మము, మన హిందువులు, భారతీయులు ఎవరైనా ఉంటే గనక అక్కడ ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించాలి. ఎస్పెషల్లీ గ్రహణ నియమాలు ఎవరు పాటిస్తారు మెయిన్గా అంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎలాంటి పద్ధతులు ఉంటాయి? భోజనాలు చేసేటటువంటి నియమాలు, పద్ధతులు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ గ్రహణ పద్ధతులు, గ్రహణ నియమాలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సాయంకాల సమయంలో అంటే 6 నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు ఒకే దగ్గర కూర్చొని ఉండాలి. ఎక్కడా కూడా తిరగకూడదు, కదలకూడదు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా. ఒకవేళ భోజనాలు చేసేటటువంటి పద్ధతులు ఏమైనా ఉంటే మధ్యాహ్నం 3 గంటల లోపు భోజనాలు అనేటటువంటివి ముగించుకోవాలి ఆ దేశంలో ఉన్నటువంటి వారు. మన దేశంలో అలాంటి పద్ధతులు ఏమీ లేవు. ఈ గ్రహణానికి నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఎలాంటిది కూడా వర్తించదమ్మా మనకి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.